తెలంగాణలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఈ వివాదం రాజుకుంది. హరీష్ రావు రాజీనామా చేయాలన్న ఫ్లెక్సీల ఏర్పాటుతో వివాదం రాజుకుంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముందు హైదరాబాద్లో, ఆ తర్వాత సిద్దిపేటలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు తొలగించేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. అదే సమయంలో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. అక్కడున్న ఫ్లెక్సీలను చించేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోటాపోటీ నినాదాలతో సిద్దిపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమన్నారు. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం శోచనీయమని ట్వీట్ చేశారు ఆయన. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణ దాడి జరిగింది అంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు ఆయన. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ మార్కు పాలనకు నిదర్శనంగా కనిపిస్తోందని తెలిపారు. ఈ ఘటనపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. అయితే మరోవైపు ఈ ఫ్లెక్సీ వివాదంపై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై మండిపడ్డారు ఆయన. తెలంగాణలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఈ వివాదం రాజుకుంది. హరీష్ రావు రాజీనామా చేయాలన్న ఫ్లెక్సీల ఏర్పాటుతో వివాదం రాజుకుంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముందు హైదరాబాద్లో, ఆ తర్వాత సిద్దిపేటలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు తొలగించేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. అదే సమయంలో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. అక్కడున్న ఫ్లెక్సీలను చించేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోటాపోటీ నినాదాలతో సిద్దిపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమన్నారు. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం శోచనీయమని ట్వీట్ చేశారు. ఒక ఎమ్మెల్యే నివాసం పైన ఇంత దారుణ దాడి జరిగింది అంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ మార్కు పాలనకు నిదర్శనంగా కనిపిస్తుందని తెలిపారు ఆయన. ఈ ఘటనపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.